భిక్షపతి, 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 ఓ భిక్షపతి. ఎవరు? ఎవరదే? నేనే. నేనే? నేనంటే నాకంటే తెలిసిద్ది. సగం కాలని శవానివా లేకుంటే ఈ సంవత్సరానికి కొత్తగా వచ్చిన దయ్యానివా? అసలు ఎవడు బామర్ది నువ్వా? నీకు తాగింది దిగినట్లేదు. నేను సూరిబాబునే. ప్రొఫెసర్ పంపించారు. ప్రొఫెసర్ గారు పంపించారా? ఏంటి భిక్షపతి? ఏటి బామర్దే? ఏటి ఇవాళప్పుడు వచ్చావేటి? నేను ఎందుకు వస్తానో తెలియదా నీకు? ఏటి శవం కోసం వచ్చావా? అయినా బామర్దే ఎలా బాలా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు దొరికడానికి ఇదేమైనా సీపులు ఎక్కరా? శవం అయితే లేదంటావు. లేదని చెప్పినాగా మళ్ళీ క్వశ్చనింగ్ లేటి? మరిప్పుడు ఓర్రు నమ్ముద్దులు బామర్దే. నీ చేతిలో ఆ బుజ్జిముండ తెగ ముద్దు వచ్చేస్తున్నది. బేగిచ్చారా రే? చాలే. ఒంట్లో నరాలన్నీ సలసలసలు ఆడిపోతూ సలపరం పుట్టేస్తున్నాయి. బేగిచ్చారా రే? మరిప్పుడే లేదన్నావు. అప్పుడు అన్నా అనుకో నా ఈక్నెస్ కలదేట్రా. గొంతులో సుఖపడాలా, చేతిలో సిల్లరపడాలా? శవాలు ఎత్తిపోయి శవాల్ని కుప్పలు ఇచ్చాను. నీకోసమే స్పెషల్గా శవాన్ని దాచాను. ముందా బుజ్జిముండి ఇచ్చారా బాబు? ఇచ్చేయమంటావా? ఇచ్చారా చెప్తా. ఇదిగో లోపల పెట్టుకో. పద బామర్దే. కొత్త నోట్లాడి శవం తలతల్లి ఆడిపోతుంది. వెనకాదులే వచ్చి ఇదంతా నా భ్రమ. భిక్షపతి, భిక్షపతి, భిక్షపతి.
అన్నా ఆ కొట్టేస్తాయి మన అడ్డాకు వస్తుండే. ఏయ్ ఆగు, నీకే చెప్తుండా. అరే ఏమైందిరా బాయ్? ఆగు. ఆ ఎస్ఐ వచ్చిండే. రేయ్ వాడొచ్చినట్టుండు, గాని సంగతి ఏందో చూడు. బ్రో కొత్త ఎస్ఐ అంటే ఏమో అనుకున్నా, జబర్దస్త్ ఉండి పోరుడు. సార్ ఉన్నాడు వీడు. కుండాల బాల కొట్టుడు కాదురా, దమ్ముంటే ఈ కుటుంబ సత్తిగాడితో కొట్లాడిపే. రేయ్ ఏం రా ఎస్ఐ, డమాకిట్లా ఖరాబ్ అయిందా? ఇంతవరకు ఈ అడ్డాకు వచ్చిన మగాడే లేడు. ఏమనుకున్నావు బేటా నువ్వు? మర్యాదగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఈ సారా కాయటం ఆపలేదే అనుకో, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. కాలు కాలు చెయ్యికి చెయ్యి ఇరిచేస్తా. చెప్పింది విను. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. మానేయాలి. మానేస్తున్నావు. ఈ రోజు నుంచి సారా కాయటం మానేస్తున్నావు. నేను ఇక్కడ ఉన్నంత వరకు సారా కాయ. సరే సార్, సరే సార్, సార్ అలాగే సార్. అరే ఎవడురా భయ్? అరే అరే ఈడెవడురా భయ్? మెంట్ల గాని లేకున్నాడు. గా సినిమాలో సాయి కుమార్ అంటాడు చూడు, గాలితో కొడుతుంది నీడు కూడా. అచ్చా గుర్తుంచుకో బిడ్డా. అలాగే సారు. మళ్ళా కనపడ్డావు. అలాగే సారు. చూసావుగా. అలాగే సార్. ఈవేళ వరకు బయట తిప్పుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చారేంటండి? చెప్తాను, తొందరెందుకో. వావ్, బ్యూటిఫుల్. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇప్పటికైనా అర్థమైందా నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఈరోజు నీ బర్త్డేనోయ్. సడన్ గా నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ముందుగా నీకు చెప్పలేదు. ఎలా ఉంది ఏర్పాటు? రియల్లీ ఐఎమ్ సారీ, నేను ఆ విషయమే మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు చాలు,
ముందు కేక్ కట్ చేయి. అదేంటండి, ప్రతి సంవత్సరం గెస్ట్ల మధ్య గ్రాండ్గా జరుపుకునేదాన్ని. ఈ సంవత్సరం ఏంటి కొత్తగా చేస్తున్నారు? ఎప్పుడూ ఒకేలాగానా? బోరు కొట్టదు? అందుకే ఈ సంవత్సరం వెరైటీగా ఎవ్వరూ లేని ఈ ఏకాంతంలో ఈ దేవకాంతతో స్పెషల్గా జరుపుకుందామని. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. క్యాండిల్ వెలిగించాను, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ ఆర్తి. ఈ టైంలో ఎవరు? మీరెవరైనా పిలిచారా? లేదు, వాచ్మెన్కి తోటమాలి కూడా సెలవిచ్చాను. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? ఉండు, చూసొస్తాను. అది పారిపోతుంది పద. పరిగెత్తురా. తాళాలివ్వు. తాళాలేంట? తాళాలు తీసుకురా. ఆ బంగారం అంతా వలసివ్వు. ఏమంటుంటే ఆ బంగారం ఇవ్వు. తీయమంటుంటే త్వరగా కట్టురా. ఎంత కట్టు? మొత్తం ఇచ్చావా? తీసుకున్నావారా? పదా. మళ్ళీ ఎందుకు వచ్చారు? రోజులు ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం. అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు